గత ప్రభుత్వం ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసింది అనేటువంటిది వ్యక్తం చేశారు అధ్యక్ష. అంటే చాలా ఇంట్రెస్టింగ్ పథకాలు అధ్యక్ష. బహుశా ఇన్ని రోజులు ఆయన మరి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాడు, ఎక్కడ పెట్టుకున్నాడు. జగన్ జల్సా పథకాలు, జగన్ టోకరా పథకాలు రెండు కలిపి దాదాపు 10,000 కోట్లు ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేటువంటిది కూడా వారు సభ దృష్టికి ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. ఇది మరింత ఎక్కువగా వారు దీని గురించి, ఎందుకంటే మనందరికీ తెలుసు అధ్యక్ష, వారు బహుశా సభలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టిన దాంట్లో వారు కూడా ఒకడు ఉంటారు. తప్పకుండా దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే కొంతైనా ప్రజలకు తెలుస్తుంది. బాధ్యతగా మనం పనిచేస్తున్న తీరుకి గత ప్రభుత్వ పనితీరుకి కూడా తేడా అర్థమవుతుంది. మరి అట్లనే ఇంపార్టెంట్ అంశాన్ని లేవనెత్తారు అధ్యక్ష. ఆర్థికంగా సంబంధించి సెక్యూరిటైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూస్, అంటే భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ఈ ప్రభుత్వం ఎట్లా తాకట్టు పెట్టేసింది, దానికి ఎంత తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేటువంటిది మనం సకాలంలో ఆ రోజు పిఏసీ చైర్మన్ గా మేము లేవనెత్తడం, కేంద్రం కూడా వెంటనే ఆ తప్పుని సరిదిద్దుతూ ఆదేశాలు జారీ చేయడంతో సరిపోయింది అధ్యక్ష. లేకపోయిందంటే శాసనసభ అనేటువంటిది కూడా నామమాత్రంగా మిగిలిపోయేది అధ్యక్ష. ఎందుకు అనంటే అధ్యక్ష, ఈ రోజు రూపాయి ఖర్చు పెట్టాలి అనంటే శాసనసభ అనుమతిని ప్రతి మంత్రి కూడా కోరాల్సిన పరిస్థితి. మేము అభ్యర్థిస్తున్నాం, దయచేసి గ్రాంట్ ఇవ్వండి అని. ఇవాళ నేను అడుగుతున్నటువంటిది కూడా ఖజానాకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు అవలంబించిన విధానం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖర్చుల్ని రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండానే దాదాపు ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 25,000 కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణ లేకోకుండానే భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. దీనివల్ల జరిగేటువంటి దుష్పరిణామం ఏంటి అనేటువంటిది అధ్యక్ష, రాష్ట్రంలో 1 రూపాయి ట్యాక్స్ వేసినా అదే ఆ ప్రభుత్వ ఖజానాకు వచ్చిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. కానీ వీళ్ళు చేపట్టినటువంటి విధానంలో 25 సంవత్సరాల పాటు ఒకవేళ మేము సకాలంలో ఆ రోజు ప్రతిపక్షంలో స్పందించుకోకుండా ఉండుంటే, 1,00,000 కోట్ల ట్యాక్స్ ఆ రకంగా వేయనిచ్చుండుంటే ఈ రోజు శాసనసభలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆమోదించడానికి, అనుమతించడానికి 1 రూపాయి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ సభే కాదు, రాబోయేటువంటి నెక్స్ట్ 5 టర్మ్స్ కూడా 1 రూపాయి ఆమోద ముద్ర తెలిపేదానికి కూడా అవకాశం లేకోకుండా నెక్స్ట్ 5 టర్మ్స్ కి సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా తాకట్టు పెట్టేటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆ రోజు మేము గవర్నర్ గారికి విజ్ఞవించడం, సకాలంలో కేంద్రం దృష్టిలోకి తీసుకెళ్లడం, నాటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దాని మీద పార్లమెంట్ లోనూ బయట అనేక సార్లు మాట్లాడుతూ నిబంధనల్ని మార్చారు అధ్యక్ష. దాంతో ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో పొరపాటున ఇట్లాంటి ఆలోచనలు ఎవరికన్నా వచ్చినా కూడా దుర్వినియోగం చేయకుండా కాపాడబడ్డాయనేటువంటి తెలియజేసుకుంటూ, మరి విష్ణుకుమార్ రాజు గారు కూడా వైన్, మైన్, ల్యాండ్, శాండ్ పాలన గురించి, ఆ కరోనా టైంలో వాళ్ళు ఉపయోగించినటువంటి భూ కబ్జాల గురించి అనేక అంశాలను లేవనెత్తారు. ఈ రోజే కాదు, అనేక సార్లు ఆయన సభ దృష్టికి గత ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొస్తూనే ఉన్నారు. సకాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు బాధ్యతతో కూడినటువంటి పాలన అందిస్తుంది. అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణలో కావచ్చు, అన్నింటిలోనూ ఈ ప్రభుత్వం సరైన